హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అద్భుతం అన్నటువంటిది ఒకవైపున ప్రచారం ఉంటుంది, అనర్థం అనేది మరొక వైపున ప్రచారం ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నోళ్ళు అద్భుతాలు చేస్తున్నామంటారు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అదంతా అనర్థం అంటుంటారు. బట్ ఎన్ఆర్ఐలు ఒక పెద్ద చర్చకి తావిచ్చినటువంటి అంశం. మొన్న ఎలక్షన్స్ ముందు ప్రచారాలు, విమర్శలు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మరి ఎవరి వాదనలు వాళ్ళు వినిపించినటువంటి సందర్భం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? 18 నెలల పాలన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానాలు, వీటిని రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, రాష్ట్ర ప్రయోజనం అనుకుంటున్నారా, నష్టం అనుకుంటున్నారా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందకిషోర్ తాడేపల్లి, ఎన్ఆర్ఐ. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సాయి గారు. ఇక్కడ ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం, అందరూ కూడా రెగ్యులర్గా మాట్లాడుకునే అంశం అమరావతి. ఎన్ఆర్ఐస్ ఆ రోజుల్లో అమరావతి నాశనం చేసేశారు అంటూ ఇక్కడ ఉద్యమించినటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 3 రాజధానులు తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమరావతి బేస్ కోసమే జగన్ని పక్కన పెట్టి చంద్రబాబుని గెలిపించారన్నటువంటి పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు అమరావతి జరుగుతున్నది ఒకవైపున 18 నెలలు, క్వాంటమ్ సిటీ, ఇవన్నీ ఒకవైపున ప్రచారం జరుగుతుంటే, ఇప్పుడు అప్పుడు జగన్ చెప్పినటువంటి రాజధాని అన్న విశాఖపట్నంలో మోర్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు మీరు? థ్యాంక్ యూ సాయి గారు. ఇప్పుడు ఏంటంటే పొద్దునుంచి నేను రకరకాల ప్లేసుల్లో పాలు పోస్తే బ్లాక్ కాఫీ వస్తుంటే ఆ బ్లాక్ కాఫీ తాగుతూ లీటర్ పెట్రోల్ తెలంగాణ, కర్ణాటకల కన్నా ఎక్కడైనా తక్కువ దొరకపోద్దా అంటూ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను. మీ స్టూడియో దగ్గరికి వచ్చానండి. నాకు నేను తిరిగిన ప్లేస్లో ఎక్కడా కూడా కర్ణాటకల కన్నా తక్కువలో పెట్రోల్, డీజిల్ దొరకలేదు. దేశంలోనే ఎక్కడా తక్కువ లేదు. అలాగే బ్లాక్ కాఫీ బాగుందండి. కొంతమంది అభిమానులు అద్దాల్లో మెరుస్తున్న ఆంధ్రప్రదేశ్ రోడ్ల యొక్క అభిమానులు పంపించిన పాలతో బ్లాక్ కాఫీ చేసుకుని తాగాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇక మీరు అడిగిన టాపిక్ వద్దాం. ప్రచారం, వాస్తవం. అమరావతి నాకు ధర్మ సందేహం ఉంది. 2016లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ల్యాండ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఏంటి సాయి గారు? కొన్ని చోట్ల 2 ఏళ్లలోను, కొన్ని చోట్ల 3 ఏళ్లలోను డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తాను. అంటే రాళ్ళేసి పాచి పెట్టేసి ఇచ్చేస్తామని కాదు కదా, మొత్తం డెవలప్మెంట్, మౌలిక వసతులుతో పాటు, మౌలిక వసతులే కాదండి, కొంతమందిని సింగపూర్ తీసుకెళ్ళి చూపించారు. ఇలా ఉంటుంది మీకు కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, నెక్స్ట్ లెవెల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఓకే, అసలు ఊహా ప్రపంచం అద్భుతంగా చూపించారు కదా వాళ్ళకి. సరే, బిల్డింగ్లు కాసేపు పక్కన పెడితే, వాళ్ళు 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయే లోపల ఎంతమందికి డెవలప్ చేసిన ప్లాట్, రిజిస్టర్ ప్లాట్లు నేను మాట్లాడలే, డెవలప్డ్ ప్లాట్స్, డెవలప్డ్ అంటే ఇట్లా ఎమ్యూనిటీస్తో సహా ఎంతమందికి ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి మీరు. అందరికీ తెలుసు, కొన్ని బిల్డింగ్స్ కట్టారు తప్ప రైతుల గురించి, రైతుల యొక్క అంటే ఎవరైతే త్యాగం చేశారని పదే చెప్తున్నారో, నాకేదో భయం వేస్తున్న వాళ్ళు నిజంగానే త్యాగం చేశారేమోనని. చూసాం కదా ఈ మధ్య కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. ఏంట్రా అంటే అత్త సొమ్ముల అల్లుడు దానం అన్నట్టు అసలు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని ల్యాండ్లోకి వెళ్ళి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన వాళ్ళకి అక్కడ ప్లాట్లు ఇస్తున్నారట. ప్రైవేట్ ఆస్తికి నువ్వే ప్రభుత్వం లాక్కొని ఇవ్వడం ఏంటిది? నువ్వు ఇవ్వాలి, అసలు కనీసం లాక్కోలే, ఇంకా లాక్కోని దానిలో కూడా లాక్కున్నట్టుగా ఇచ్చేసి పడేశారు కదా. ఇదేం అన్యాయం? ఒకటి, అసలు వాళ్ళకి ఏమన్నా డెవలప్డ్ ప్లాట్లు ఇచ్చారా? ఇస్తే ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటికి రిజిస్టర్డ్ ప్లాట్స్ అంటున్నారు, ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. 18 నెలలు అవుతుంది. ఇంకొక మాట సాయి గారు, మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక కోర్టులో తీర్పు వచ్చింది. ఎవరో కోర్టులో కేసు వేశారు, మన అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ల్యాండ్స్ ఇచ్చిన రైతులు అయ్యుండొచ్చు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అయ్యుండొచ్చు. ఆ కోర్టులో ఆ కేసులో వచ్చిన తీర్పు నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే 6 నెలల్లో డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వండి అని. అప్పుడు ఆ ప్రభుత్వం గుండెలు బాధేసుకుని 6 నెలలు ఇవ్వడానికి అంత డబ్బులు ఇవ్వడం ఇదంతా చిన్న విషయం, 6 నెలల్లో డెవలప్ చేసి ఇవ్వడానికి అని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు విజనరీలు కాదు కాబట్టి. వాళ్ళు ఏమన్నారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి, మహాప్రభు మాకు 6 నెలల్లో చేయలేము, ఫస్ట్ పాయింట్, అంత డబ్బు అంతకన్నా లేదు, మేము చేయలేము మహాప్రభు, ఇట్స్ అ లోవర్ ప్రయారిటీ ఫర్ అస్ అన్నారు. కానీ అమరావతి కన్సీవ్డ్ బై చంద్రబాబు నాయుడు గారు కదా, అద్భుత విజన్ తోటి దాన్ని
పర్సీవ్ చేసుకున్న ఆయన విజనరీ ప్రభుత్వం ఉండగా 6 నెలల్లో నేను ఇలా తీసేస్తాను, ఆయన రాగానే ఫస్ట్ స్టే ఏదో వెకేట్ చేయించేసి 6 నెలల్లో కట్టి చూపించి హైకోర్టు తీర్పును గౌరవించాం మేము, 6 నెలల్లో అమరావతి రైతులకి డెవలప్డ్ ప్లాట్లు ఇచ్చాం అని చెప్పొచ్చు కదా. ప్రయారిటైజ్ ఎందుకు చేసుకోవాలా? ఇప్పుడు కన్నా ఇచ్చారా? ఎప్పటికి ఇస్తున్నారంటే 3 ఏళ్లకు ఇస్తా ఉంటున్నారు. నాకు అసలు దానికన్నా ముఖ్యమైన ప్రశ్న అండి, మీరు గమనిస్తే నేను కాగ్ రిపోర్ట్ సైట్ చేస్తున్నా, కావాలంటే మీకు సోర్సెస్ పంపిస్తాను. మీకు అఫ్కోర్స్ నేను పంపించిన అవసరం లేదు, మీకు తెలిసిందే. అమరావతిలో గతంలో 33,000 కోట్ల రూపాయలకి వర్క్లకి టెండర్లు ఇచ్చారు. టెండర్లు ఇచ్చినప్పుడు మీకు ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఎంత డబ్బుకు ఉండాలండి? మౌలికంగా అప్రూవల్స్ ఉండి వేరే విషయం. 33,000 34,000 కోట్ల రూపాయలకు పనులు అప్పగిచ్చినప్పుడు మీకు 34,000 కోట్ల రూపాయలటువంటి ఓవరాల్ కైండ్ ఆఫ్ ఎస్ పలానా సాయి గారు ఎంత ఇస్తారు, లేకపోతే పలానా వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఈ కంపెనీ వాళ్ళు ఈ బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తారు, ఇట్లా వాట్ ఎవర్ ఈస్ ద ఫైనాన్షియల్ సోర్సెస్ అగ్రిమెంట్స్ ఉండాలి. ఎన్నిటికి ఉందండి? నాకు గుర్తున్నంత 6,000 కోట్లకు ఉంది. మిగతా 28,000 కోట్లు ఎవరు ఆ అగ్రిమెంట్స్ తీసుకుని రావాలండి? అసలు అగ్రిమెంట్ లేకుండా టెండర్లు ఎవరు ఇమ్మన్నారండి మిమ్మల్ని? ఎందుకు ఇచ్చారు అంటే రాబోయే ప్రభుత్వాన్ని, ఆ భారం రాబోయే ప్రభుత్వం మీద వేసేద్దాం, చేస్తే క్రెడిట్ మనం తీసేసుకోవచ్చు, అదిగో చేయకపోతే నువ్వు నాశనం చేసావు అని చెప్పొచ్చు. ఇప్పటికీ చూడండి ఎన్ని వేల కోట్ల వర్క్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు, అప్పట్లో 10,000 అన్నారు, అంతకుముందు 1,00,000 అన్నారు, దానికి ముందు 4-5 లక్షలు అన్నారు. అదొక ఎవర్ మూవింగ్ టార్గెట్ పక్కన పెడితే నా అంచనా ప్రకారం వాళ్ళు ఇచ్చిన, నేను ఆ అంచనా ఎందుకు ఆ మాట, 1,08,000 కోట్ల రూపాయలు అవుతుంది అనేది డిపిఆర్లో 2018లో ఇచ్చారు. మీరు 2018లో నాకు ఆ డిపిఆర్లో 1,08,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి, దానికి తోడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెరువుల నిర్మాణాలు ఇంకా ఏ ఉన్నాయి ఎక్సెస్ ఇవన్నీ అయితే ఇప్పుడు 1,50,000 కోట్లు అవుతాయి. 1,50,000 కోట్లకి ఉందండి ఫైనాన్షియల్ షో మీ, వేర్ ఇస్ ద ప్రూఫ్? నాకు కాదు, ప్రజలకు చూపించండి, అసెంబ్లీలో చూపించండి. పని ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవ్వబోతుంది, దిస్ ఈజ్ ద ప్లాన్. అసలు ఇంతకన్నా నాకు ఇంకా పెద్ద ప్రశ్న ఉంది సాయి గారు. ఆయన ఏమంటారు పదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటున్నారు. అంటే ఏంటంటే నేను క్యాపిటల్ కడతాము, డబ్బులు దానికి అది సృష్టించుకుంటుంది. ఎలా అంటే ల్యాండ్ బ్యాంకులోంచి ల్యాండ్ అమ్మి ఆ వచ్చిన డబ్బులు పే చేస్తామని, రైట్? మరి అప్పుడు దాకా ఇప్పుడు ఎకరం ఈ 1,50,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే అవుతుందండి. 1,50,000 కోట్ల రూపాయల దాకా నాకు అర్థమైనంత వరకు అంచనా ఉంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు, ఎందుకంటే 20% మినిమం ఎక్సెస్ అవుతుంది. అయినా అవ్వకపోయినా 1,50,000 కోట్లు అనుకున్నాండి. 1,50,000 కోట్ల రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి అంటే ఎకరం ఎంత ఉండాలి? ఇప్పుడు ఎంత ఉందండి ల్యాండ్ బ్యాంక్ లో? మీకు తెలుసు అన్నారు, ఇప్పుడు ఎంత ఉందండి? 2,000 అని వింటున్నాం. 8,000 ఎకరం అనుకుంటే ఎకరం 20 కోట్లు రావాలి. 2,000 ఉంటే ఎకరం 80 కోట్లు రావాలి. 20 కోట్లు 80 కోట్లు వచ్చేదాకా డబ్బు ఎవరు చెల్లిస్తారు? అందుకే మళ్ళీ భూ సమీకరణ చేస్తా ఉంటున్నారు, భూసేకరణ. మళ్ళీ నెక్స్ట్ మసాలా బాండ్స్ గుర్తున్నాయా సాయి గారు? ఎద్దు కొమ్ములు పట్టుకొని బిఎస్సిలో గంట కొట్టి అమరావతి మసాలా బాండ్స్ అని తీసుకొచ్చాం, గుర్తుందండి? 2018 మార్చిలో అనుకుంటా. అది తీసుకొచ్చిన దానికి మనం ఇప్పుడు దాకా అది ఎంత 6th ఇయర్ తర్వాత పేమెంట్ స్టార్ట్ అయింది, రీపేమెంట్ స్టార్ట్ అయింది మనకి. ఇప్పటి వరకు వాళ్ళు వేసిన మొత్తం కాగ్ రిపోర్ట్ చూస్తే 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే 1,580 కోట్ల రూపాయలు వడ్డీ 10 ఏళ్ల లోపలికి. 10 ఏళ్లకే 1,580 కోట్ల రూపాయలు వడ్డీ. అసలు ఏం చేశారండి? సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ కదా. ఆ 1,580 కోట్ల రూపాయల వడ్డీ ఏదైతే ఉందో కొంత ఆల్రెడీ మనం Q3 ఆఫ్ 2023 నుంచి స్టార్ట్ చేసినట్టు నాకు గుర్తు. నా క్వశ్చన్ ఏంటంటే ఆ వడ్డీ కడటానికి ఎక్కడి నుంచి డబ్బులు వెళ్తున్నాయి? ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తున్నాయా, లేకపోతే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీలో ఏదైనా కొన్ని చెట్లను డబ్బులు కాస్తా ఇచ్చారా? రైట్. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అన్నారు, గంటలు కొట్టారు, డబ్బులు తీసుకొచ్చారు, మసాలా బాండ్స్ అన్నారు. ఆ తర్వాత అది ఇంత దాకా ఎందుకు మహాప్రభు? ఆ తాత్కాలిక సచివాలయం ఉందా? ఓకే, ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్, సెక్రటేరియట్, హడ్కో రుణం తీసుకొచ్చి కట్టేసేయండి అన్నారు. అసలు అప్పు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టాల్సిన అత్యవసర పరిస్థితి మీకేం వచ్చింది? రైట్, అది పక్కన పెడదాం. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అక్కడికి వచ్చేస్తుంది. తద్వారా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయి పెట్టకముందు హైదరాబాద్లో 4 లక్షలు 5 లక్షలు ఉన్నటువంటి ఎకరం, అది పెట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ అది పెట్టి సాఫ్ట్వేర్లు వచ్చాక ఇవాళ 130 కోట్లు 140 కోట్ల రూపాయలు పలుకుతున్నది అక్కడ.
ఇక్కడ కూడా క్వాంటమ్ వ్యాలీ రేపు వచ్చేసేసి ఇప్పటికే ఇన్స్టిట్యూట్స్ కొన్ని వచ్చి ఉన్నాయి కాబట్టి అవన్నీ స్విట్లు ఎస్ఆర్ఎంలు ఇట్లాంటివి వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. అట్లాగే దేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల హెడ్ క్వార్టర్స్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల హెడ్ క్వార్టర్స్ అవన్నీ అక్కడికి వస్తున్నాయి. అట్లాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి వస్తానంటున్నాయి. ఇవన్నీ వచ్చేస్తే అప్పుడు రాదంటారా? రావాలని కోరుకుందండి. ఫస్ట్ వి వెల్కమ్, వి ఆల్ షుడ్ వెల్కమ్. ఎందుకంటే అది మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం. అందరిలాగే మనం దాన్ని ఐల్ బి వెరీ హ్యాపీ. వస్తాయా అనేది ప్రశ్న నెంబర్ 1, రైట్? వస్తాయా? వస్తే ఎన్ని జాబులు తీసుకుని ఆల్రెడీ ఓకే అయ్యింది కదా, సంతకాలు పెట్టున్నాయి కదా. ఎవరితోటి వచ్చిన తర్వాత మాట్లాడదామండి. ఎందుకంటే మీకు గుర్తుందా, 2017లో సిఏఏ సమ్మిట్ జరిగితే 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. నేను అనుకున్న ఒక్కొక్క కోటికి ఒక్కొక్క ఉద్యోగం వచ్చిన 21 లక్షల కోట్లు అంటే 21 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని. కానీ నిరుద్యోగ వృత్తి ఇచ్చారు. అర్థమవుతుందా? 21 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించారు. ఎందుకు అంటే ఉద్యోగం వచ్చినాయి. ఎంత వచ్చినాయిరా, ఎన్ని గ్రౌండ్ అయినాయిరా అంటే 15,000 కోట్ల లోపు అని ఒకళ్ళ రిపోర్ట్. అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎక్కడ 21 లక్షల కోట్లు, 21,000 కోట్లు వస్తే 1% వచ్చినట్టు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్? హౌ డస్ రెవెన్యూ గెట్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ? ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టామన్నారు, మైక్రోసాఫ్ట్ వచ్చిందన్నారు, దానివల్ల ఇలా వచ్చినాయి అన్నారు, రేట్లు సంపద సృష్టించబడింది అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకప్పుడు 10,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు అనుకోండి, మీ ఖర్చు 5,000 ఉందనుకోండి, అంటే మీకు 5,000 రూపాయలు సేవింగ్, అలా 50% సేవింగ్. అంటే మీకు ఒక నెల జీతం ఉద్యోగం లేకపోతే ఇంకొక నెల సర్వే అవుతారు, అంతేనా? మీకు తర్వాత 1,00,000 రూపాయలు జీతం వచ్చింది, 60,000 70,000 ఖర్చు అయింది. మీ ఖర్చు 70,000, జీతం 1,00,000 రూపాయలు. అంటే మీకు ఒక నెల జీతం లేకపోతే మూడో వంతు లోపల అయ్యేటప్పటికి మీకు ఫుడ్ ఉండదు, అవునా? నా ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టించబడ్డ సంపద ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్లేషన్ డ్రివెన్ అంటే ఏంటి? మీరు 50% ఎక్స్పెన్స్, 1,00,000 రూపాయలు సంపాదించుకున్నప్పుడు 50,000, 10,000 సంపాదించుకున్నప్పుడు ఒక మంత్ మీరు కూర్చోగలిగిన, అంటే 1 month వితౌట్ జాబ్ యూ కెన్ సర్వైవ్. బట్ నౌ యూ కాంట్ బికాస్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ సో మచ్ దట్ ఇట్ ఈస్ ఈటింగ్ ఇన్ టు యువర్ సేవింగ్స్. వీటిలో రేట్లు పెరిగినాయి. పొటెన్షియల్ స్థలాల రేట్లు పెరగడం వల్లే మన సంపద సృష్టి అంటుంది. స్థలాల రేట్లు పెరిగితే ఆ స్థలాల వరకే పెరుగుతాయా, లేకపోతే పునుగుల బజ్జీలు బండ్లు, కర్రీ పాయింట్లు, బస్సులు, వాటి రేట్లు ఇవన్నీ పెరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా పెట్రోల్ బంక్ పెట్టుకొని అమ్మాలంటే వాళ్ళకి రేట్లు పెరుగుతాయిగా. ఇవన్నీ రేట్లు పెరిగినాయి. వాటి పెరిగిన ఎకరాలు ఎంతమంది ఎకరాలు కొన్నారండి? కొనని వాళ్ళ జనాభా సంగతి ఏంటి? పైగా వాళ్ళు వచ్చి ఈ పెరిగిన రేట్లో అప్పటి 2,000 రూపాయలు నెలకు చేయాలంటే చేస్తారా? వాళ్ళు 10,000 అడుగుతారు. 10,000 చూడు, పనివాళ్ళకి ఇంత డిమాండ్ పెరిగి డామినేషన్ పెరిగిపోయింది, వాళ్ళు 10,000 అడుగుతున్నారండి. నీ రెంట్ నువ్వు పెంచుకోవట్లా? నువ్వు ఇంట్లో ఇచ్చే నువ్వు కొనుక్కున్న అపార్ట్మెంట్లో రెంట్కి ఇంతకు ముందులాగా 5,000కు ఇస్తున్నావు, ఇట్లా 25,000 అంటున్నావుగా. నీ ఇన్కమ్ పెరగాలి. ఇంకోటికి నీ ఇన్కమ్ పెరిగినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ఎవ్రీబడి ఎల్స్. దట్స్ అ కామన్, రైట్? నెక్స్ట్, క్వాంటమ్ వాల్యూ వస్తుందా? వచ్చినప్పుడు అది తీసుకొచ్చే జాబ్స్ అన్ని పైగా పెరిగింది కూడా బికాస్ ఇట్ క్రియేటెడ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అది ఆయన వల్ల వచ్చిందా వేరే, అదే టోటలీ సెపరేట్ టాపిక్, ఓకే? కానీ జరిగింది ఏంటి అంటే, ఇట్ క్రియేటెడ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అప్లెంటీ, నాట్ జస్ట్ హియర్, అక్రాస్ ఇండియా, మెనీ ప్లేసెస్, ఓకే? ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా అసలు రాబోయే వరల్డ్లో ఈ విత్ అడ్వెంట్ ఆఫ్ న్యూయర్ టెక్నాలజీస్, హౌ మెనీ జాబ్స్ విల్ బి క్రియేటెడ్? అంటే ఏఐ హబ్బు, క్వాంటమ్ వ్యాలీ, అది అమరావతి అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బు అదే, క్వాంటమ్ వ్యాలీ అది. ఈ రెండింటితో వేల సంస్థలు ఇక్కడికి వచ్చేస్తాయి, 100 సంస్థలు గ్యారంటీగా వస్తాయి అన్నటువంటి. వచ్చి వాటి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, ఇక్కడే రెవెన్యూ జనరేట్ చేసి ఇక్కడే పే చేస్తాయి ట్యాక్స్. చేసినప్పుడు మాట్లాడదామండి. ఇవన్నీ మనం పేపర్ మీద వినడానికి బాగుంటాయి. అంటే ఇదివరకు ఇట్లాగే నన్ను అన్నారు, ఇవాళ చూస్తే హైదరాబాద్ను చూస్తే నేనే గుర్తుకొస్తున్నాను. అట్లాగే ఇక్కడ కూడా అంటారు నన్ను, నేను అట్లా అనిపించుకుంటాను, కానీ ఫైనల్గా నా విజన్ ఇట్లా అంటే మాకు సాయి గారు ఒక మాట గుర్తుకొస్తుంది సార్. 2047 విజన్ డాక్యుమెంట్ ఉంది కదా, విజన్ 2047 డాక్యుమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకనొక స్టేట్మెంట్ ఏంటంటే, 2045కో 47కో డాలర్కి 144 రూపాయలు అవుతుందని చెప్పారు. ఇది విజన్ అని చెప్పిందా ఒకనొక స్టేట్మెంట్, ఓకే? అది గొప్ప తప్ప? నెంబర్ 1 పాయింట్, ఓకే? అసలు 144 రూపాయలు ఇప్పుడు 90 ఉంది, రేపు 144 అవుతుందంటే డాలర్ తోటి కంపేర్ చేసుకుంటే రూపాయి బలహీన పడుతుంది అని, అవునా? నువ్వు ఇంత
విజనరీ, అభివృద్ధి అంటే మొత్తం తెలిసిన వ్యక్తిగా, సెంట్రల్ లెవెల్లో చక్రాలు తిప్పగలిగిన వ్యక్తిగా, రూపాయి బలహీన పడకుండా మీరు సజెస్ట్ చేసే ప్లాన్ ఏంటిది, ఇంప్లిమెంట్ చేయించే ఎంతవరకు ఆ ఇంప్లిమెంటేషన్లో మీరు ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు, వాజ్పేయి గారితో ఉన్నప్పుడు 38 రూపాయలు ఎంత ఉండిందండి, ఇప్పుడు 90 రూపాయలు అయింది. మోదీ గారితో ఉన్నారు, మధ్యలో కూడా మోదీ గారితో ఉన్నారు. ఆ 38 నుంచి 90 దాకా పడిపోయింది. రూపాయి బలహీన పడింది. బలహీన పడుద్దని చెప్పారు, బాగానే ఉంది. బలహీన పడకుండా నువ్వేం చేయాలి మీరు చెప్పారా, చేయించారా? ఈ విజన్ డాక్యుమెంట్స్ ఇట్లానే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనం ఇర్రెలవెంట్కి వెళ్తాము కానీ అక్కడికి నెక్స్ట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. బట్ నేను అనేది ఏంటంటే, ఈయన చెప్పే మాటలు ఇట్లా నేనే గుర్తుకొస్తానంటే, ఎస్, మా ఊళ్ళో చిలక జ్యోతిష్యం కూడా చెప్పాడు మా అన్నయ్యకి ఒకప్పుడు, నువ్వు తల్లిదండ్రులు బాగా చూసుకుంటావు, తమ్ముడిని బాగా చూసుకుంటావు, నీకు ఉద్యోగం వచ్చింది, మంచి అందమైన భార్య వచ్చింది, 2 పిల్లలు ఉంటారని. వీటన్నిటికీ కారణం జ్యోతిష్ కూడా. ఆయన కష్టపడ్డారు, మా నాన్న మా అమ్మ కష్టపడితే వచ్చిందండి అది. మా అన్నయ్య చదువుకున్నాడు, మా అమ్మ నాన్న చదువు ఇచ్చారు. దానికి చిలక జ్యోతి చెట్టు కింద కూర్చొని చిలక తీసే కార్డు తీసి నీకు ఇలా వచ్చింది కాబట్టి అన్నదానికి వచ్చిందా ఉద్యోగం? ఎవరో వచ్చింది. అంటే ఇవన్నీ నేనే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చిలక జ్యోతిష్టి అంటే ఊహించి చెప్తాడు. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఇండస్ట్రీస్ తేవడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్కి గూగుల్ తీసుకొచ్చారు, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు, డేటా సెంటర్. దాంతో అమెరికాలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఇక ఆంధ్రాకి పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు దేశంలోనే గూగుల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే డేటా సెంటర్ విశాఖపట్నంలోనే అనేటటువంటిది వస్తే మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అటే పరుగులు పెట్టుకుని వస్తాయి. ఇది కదా ఆలోచన అన్నటువంటిది. ఎస్ సార్, మీరు నిజంగా ఆయనే నమ్మితే, మీరు ఎలాగో నమ్ముతారు లేదో మీ వీడియోల ద్వారా అర్థమైంది అనుకోండి, ఆయనే నమ్ముంటే నిజంగా ఆయన మైక్రోసాఫ్ట్ని తీసుకొని హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టించేసి, ఆయన ఎప్పుడంటే 95 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయ్యారు. నాకు తెలిసి హైటెక్ సిటీ 97 ఆ టైంలో ఇది వచ్చినట్టుంది. ఓకే, 98కి మైక్రోసాఫ్ట్ వచ్చింది. అంటే 98 మైక్రోసాఫ్ట్ అని ఎట్లా తిప్పగానే వచ్చేదిగా. ఒక 1.5 year ముందు చర్చలు, అది చర్చలు అని జరిపి అగ్రిమెంట్ జరిగిపోయింది. అంటే వీఆర్ లుకింగ్ ఎట్ 96 ఏప్రిల్. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన విత్ ఇన్ 1 year లోపల, ఆర్ ఎట్ ద మోస్ట్ 1 year. 1 year ముఖ్యమంత్రి, దేశంలోనే పెద్దగా పరిచయం లేని ముఖ్యమంత్రి విదేశాల్లోకి వెళ్ళి ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ తోటి వెళ్ళి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోటి మాట్లాడి ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి పెట్టించాననేది ఆయన చెప్పిన మాట. 2014కి ఇంకోటి కూడా చెప్తూ ఉంటారు ఆయన పదే చుట్టుపక్కల కూడా తోడు సన్నాయి వాయిస్తుంది ఏంటంటే, ఇండియాలో నాకు తెలిసిన ఏకైక పొలిటీషియన్ మిస్టర్ బాబు అన్నారని. అంటే అంత పరిచయం ఉంది. నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే, అప్పట్లోనే మీరు మైక్రోసాఫ్ట్ని ఇట్లా తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేయగలిగితే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ ఏది ఉండాలండి? ఐటీ జాబ్ క్రియేషన్ చేసుకోవాలి కదా. మరి అక్కడికి వెళ్ళి రాష్ట్ర విభజన అయిపోయి ముఖ్యమంత్రికి అయిన ఎన్నిక కూర్చోగానే హైటెక్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని సియాటల్ వెళ్ళిపోయి, అప్పటికి నాదెళ్ల గారు CEO అనుకుంటా, ఎలాగో బిల్ గేట్స్ గారితో కూడా పరిచయం ఉంటే ఆయన ఎట్లాగో హీ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అట్లీ హిజ్ కదా. ఇద్దరితో కూర్చొని బిల్ తలుపులు సార్, అప్పట్లో మీరు మనం కలిపి మంచి కోఆపరేషన్ తోటి, మంచి పార్ట్నర్షిప్ తోటి హైదరాబాద్లో ఐటీ తీసుకొచ్చాం, రండి పనిలో పని నా కోసం మీరు అదిగో సియాటల్ రండి, వాషింగ్టన్ DC పోదాం, న్యూయార్క్ పోదాం, మిగతా కాలిఫోర్నియాలో ఇట్లా పోదాం, నాతో కొంచెం రండి, మీరు వస్తే మిమ్మల్ని చూసి నా పక్కన చూసి మీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మా రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి తోడ్పడే అని చేసి ఎంట్రీ ప్లేస్ అన్నట్ట. ఎన్ని వచ్చినాయండి మరి ఒక హైటెక్ సిటీ బిల్డింగ్, అది కూడా 1998లో మీరు అన్నది ఇన్ఫోసిటీ ఆన్లైన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, L&T ఇన్ఫోసిటీ ఆన్లైన్ నాకు గుర్తున్నంత వరకు 81 స్టేక్ వాళ్ళది, 19% స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది, ఆ APIACది, ల్యాండ్ మనది, డబ్బులు వాళ్ళు పెట్టారు. ఇది కూడా విశాఖపట్నంలో కూడా అది అట్లనే. ఆ ఒక్క హైటెక్ సిటీ వల్ల మీరు ఇంత నిజంగా ప్రమోట్ అవ్వగలిగితే, ఎలాగో మీకు పక్కన వాయించడానికి భజంత్రి పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది, ఇతర దేశాల్లో మీకున్న ప్రచార క్యాపబిలిటీ, అట్లా హైదరాబాద్లో చేసిన వాళ్ళు విశాఖపట్నంలో 2014లో రాష్ట్రం విడిపోయి మీరు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వగానే అదే L&T మన పార్ట్నర్షిప్ మీ తెనాలి మా తెనాలి బాగా పనిచేసింది, సూపర్ కాంబినేషన్, రండి ఇక్కడికి వచ్చి ఇదిగో మీకు ఇక్కడ రిషికొండ పక్కన ఆ పక్కన ఒక అమరావతిలో కట్టాలి. అంటే అప్పటికి 2014 జూలైకి అమరావతి లేదు కాబట్టి విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు జనాభా ఉన్న దేశంగా ప్లేస్ కదా అది. విశాఖపట్నంకి పిలిచి రైట్ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా విశాఖపట్నం ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ అని. 2014లోనే వాళ్ళని పిలిచి అక్కడ ఎంత తక్కువ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, గీతం కాలేజ్ ఉంది, మిగతా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇట్స్ ప్రొడ్యూసింగ్ 33% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ యునైటెడ్లో. ఇప్పుడు వచ్చి 50% స్టూడెంట్స్ అక్కడ ఆ యూనివర్సిటీ కిందకే వస్తున్నారు.
ఇంతమంది ఐటీ ఇంజనీర్లు తయారు చేస్తుంది. మరి ఇక్కడికి పిలిచి ఒక పెట్టించవచ్చు కదా, పెట్టించి ఇలా నా వల్ల ఐటీ వచ్చిందని, దట్స్ మీ వల్లే వస్తే రిపీట్ అవ్వాలి కదా సక్సెస్. ఎందుకు అవ్వట్లా? పైగా అప్పటికున్నా మీకన్నా ఇప్పుడు ఇంకా ప్రచారాలు ఎక్కువ, మీకు పేరు ప్రఖ్యాతులు ఎక్కువ, వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటర్ అని తర్వాత సబ్సిక్వెంట్గా పేపర్ల చేత కీర్తించబడ్డవారు కదా, ఎందుకు తీసుకురాలే పేరు? రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం మెడికల్ కళాశాలల పీపీపీ మోడల్. సాధారణంగా ప్రభుత్వాలు అనేటటువంటిది ఏదైనా సరే ప్రభుత్వ రంగం అంటే జనాలకు విరక్తి ఉంటుంది. అదే పీపీపీ అయితే మోడ్లో అయితే గనక నిర్వహణ ప్రైవేట్ వాళ్ళు చేస్తారు కాబట్టి సవ్యంగా ఉంటుంది. ప్రభుత్వం ఆజమాయిషీలోనే నడుస్తున్న ప్రైవేట్ మెడికల్ ఇదే పీపీపీ మెడికల్ కళాశాల తప్పించి ఇది ప్రైవేట్ కాదు, దీన్ని అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఏమంటారు? అంటే ఈయన ఏమంటారంటే ఇక్కడ సైడ్ డీవియేషన్ ఏమనుకోకండి సార్. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే ఎప్పుడూ అధికారిక టీడీపీ అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్ నుంచి వాళ్ళు పోస్ట్ చేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ టీచర్ జాబ్స్ దే హ్యావ్ గివెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 94 నుంచి చేసుకొచ్చారు. అది ఒక ఆఫ్కోర్స్ ఇమీడియట్గా ఒకటి పోస్ట్ చేశానండి. ఏంటంటే 94లో మీరు ఎప్పుడు ఎన్నికయ్యారండి? December 9వ ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేశారు. 94 Decemberలో 10,000 15,000 టీచర్ జాబ్లు ఇచ్చాను కూడా రాసేసుకున్నారు. స్వామి, మీరు వచ్చింది 94 Decemberలో, 94లో వచ్చిన ఉద్యోగులు మీరు ఎలా ఇచ్చారు అంటే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి లెటర్లు ఇచ్చి పోస్టింగ్లతో సహా మొత్తం చేశారా? ఏది 21 రోజులు, అదేదో ఇప్పుడు కూడా చేయొచ్చుగా, సూపర్గా ఉంటుంది కదా, రైట్? అది పక్కన పెడదాం కాసేపు. కానీ ఓవరాల్గా వాళ్ళు చెప్పింది సుమారుగా 190,000 వాట్ ఎవర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ టీచర్ జాబ్లు ఇచ్చాము ఇది అన్నారు. నాకు ధర్మ సందేహం సార్, వాళ్ళు వాళ్ళ హయాంలో ఇవ్వబడ్డ టీచర్ల మీద వాళ్ళకన్నా అపనమ్మకం ఉందా? అంటే వాళ్ళ హయాంలో టీచర్లుగా ఎన్నిక కాబడ్డ వాళ్ళు, ఆ టీచర్లు గురువులు, పిల్లలకు పాఠాలు నేర్పే గురువులు, దే కాంట్ అప్ స్కిల్ దెమ్సెల్వ్స్ అని కానీ వాళ్ళు ఇంకా నేర్చుకునే దశ దాటిపరి ఎప్పుడు నేర్చుకోరు కానీ ఇట్లాంటి ఒక ఫాల్స్ ఒపీనియన్ ఏమైనా ఉన్నాయని నాకు వచ్చిన డౌట్ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడదాం అన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? టీచర్స్ రెడీ చేసుకోరా, టీచర్స్ లేదా, టీచర్స్ అదొద్దా? అదేంటి మీరు హైర్ చేసుకున్న టీచర్స్ అంత వీకా? అందరు అదే కదా కామన్ క్వశ్చన్. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరిని అడిగి పొలం పనులు చేసుకునే వాళ్ళంతా నెంబర్లు ఇంగ్లీష్లో చెప్తారు వాళ్ళు. అవునండి, మీరు అడగండి, బయటికి వెళ్ళి తెలుగులో కరెక్ట్గా మాట్లాడిన 10 మాటలు మాట్లాడితే 8 మాటలు ఇంగ్లీషే వస్తున్నాయి కదా. మన టీచర్స్ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి రావా ఇంగ్లీష్ నేర్పించలేరా? ఎంత డిఫికల్ట్ అంటే ప్రతి మంత్ ఒక సెకండ్ సాటర్డే అని చెప్పి వాళ్ళ క్లాసెస్ పెడుతూ ఉంటారు. అవునండి, మీకు నిజంగా అంత ప్రాబ్లం ఉంటే సెకండ్ సాటర్డే బదులు 2nd, 4th, 3rd, 1st పెట్టండి, 4 సాటర్డేలు పెట్టండి, అప్స్కిల్ చేయండి. అంతేగాని అసలు ఫస్ట్ ఒక పక్క ఇలా చెప్పుకుంటూ వచ్చారు. జస్ట్ వి డీవియేటెడ్ ఫ్రమ్ ద టాపిక్. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాం. ఇప్పుడు పీపీపీకి వద్దాం. ఏమన్నారండి? మెడికల్ కాలేజెస్. ఆయన ఒక ప్రజాశక్తి వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు. అఫ్కోర్స్ ఆయన మాట్లాడిందే పీపీపీతోనే లక్ష్యాల సాధన అని చెప్తూ దాని హెడ్డింగ్ కింద ఏం చెప్పారంటే, నేను ఇంతకుముందు ఇలా చేసింది ఒకటి ఉంది విజయవంతం, ఏంటంటే జేగూరుపాడు విద్యుత్ సంస్థ, ఇప్పుడు అది ప్రభుత్వ పరమైంది అంటూ ఆయన పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క సక్సెస్ఫుల్ యూజ్ కేసు తీసుకొచ్చారు. అంతేకాదు, ఫెయిల్యూర్ యూజ్ కేసుని అయితే అక్కడ తీసుకొని రారుగా, ఎందుకంటే హీఈస్ బ్యాటింగ్ ఫర్ సక్సెస్, రైట్? సో ఆబ్వియస్లీ బ్రాట్ అప్ ఎ సక్సెస్ఫుల్ టాపిక్. ఇది విజయవంతమైందని చెప్పారు. పీపీపీలో జేగూరుపాడు. ఏంటి జేగూరుపాడు అంటే జీవీకే వారి జేగూరుపాడు గ్యాస్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్. ఇది పీపీపీలో సక్సెస్ అయిందని చెప్పారు. సక్సెస్ మెజర్స్ ఏంటి, సక్సెస్ ఫెయిల్యూర్ ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, ఇది 2016 February 10వ ఈనాడులో వచ్చిన ఆర్టికల్. మీరు వెళ్ళి, నేను చదవగలను కానీ చదవద్దు, ఎందుకంటే ఈ మధ్య మా స్క్రీన్ షాట్లు వేయొద్దు, సోషల్ మీడియాలో తెప్పొద్దు అంటున్నారు కాబట్టి నేను దాన్ని తీను. పేపర్ వెళ్ళి లైబ్రరీలో ఉంటే మీరు వెళ్ళి చూసుకోండి. 2016 February 10వ మెయిన్ పేపర్లో ఐ థింక్ 3rd or 4th పేజీలో వేసింది. అక్కర్లేని నిబంధనలపై అంత ప్రేమ, 10 కోట్ల రూపాయల ప్రజాదానానికి అప్పనంగా కాళ్ళు, ఇట్లా అయితే రాసుకుంటూ వచ్చారు. దాంట్లో ఏం రాశారంటే ఉత్పత్తి కాని విద్యుత్తుకి జీవీకే జేగూరుపాడికి నెలకు చేసిన పేమెంట్లు 10 కోట్లు. అదేంటి, ఉత్పత్తి కాకుండా విద్యుత్కి డబ్బులు ఎందుకు చెల్లించారు? ఇది పాత నిబంధన ఏంటి? ఏమని రాశారంటే ఒప్పందం పూర్తి అయిపోయిన తర్వాత చెల్లించాలన్న నిబంధన లేకపోయినప్పటికీ అధికారులు ఆ నిబంధనపై ప్రేమ చూపించి కడుతున్నారంట. అసలు విషయం ఏంటంటే ఆ నిబంధన ఏంటి అంటే డీమ్డ్ క్లాస్. అది ఎక్కడుంది? ఆ ఒప్పందం ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది అన్నారే,
ఆ ఒప్పందంలో ఉంది. పీపీపీ సక్సెస్ఫుల్ యూజ్ కేసుకు సంబంధించిన ఒప్పందంలో ఏముందంటే డీమ్డ్ క్లాజ్ అని పెట్టేసి ఉత్పత్తి చేసినా చేయకపోయినా బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్ మీరు 68.5% ఆఫ్ ది స్టేటెడ్ కెపాసిటీ 2 GVకే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినట్టుగా భావించి మీకు డబ్బులు కడతాం. యూ విల్ బి డీమ్ టు హ్యావ్ ప్రొడ్యూస్ దిస్ మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ విల్ పే యూ అకార్డింగ్లీ. ఇఫ్ యూ ప్రొడ్యూస్ మోర్ విల్ పే మోర్. Even if you don't produce one electricity unit, we would pay you up to 68.5% of your stated capacity based on your plant load. ఇదంతా రాశారు దాంట్లో. బాటమ్ లైన్ 10 కోట్ల రూపాయల డబ్బులు ఉత్తు పుణ్యానికి వేరేవాడు కట్టారు నెలకి. మంచి మాట తీసుకొచ్చి నెలకి. ఎప్పటి నుంచి మీకు తెలిసిందే చెప్పండి, ఆ మాట కూడా తెలుసు కదా మీకు. 2000 సంవత్సరం నుంచి సుమారుగా, అంటే 16 ఏళ్ళ పాటు. ఇది ఆర్టికల్ వచ్చింది 2016 ఫిబ్రవరి 10వ తారీఖు. అంటే 2016 జనవరిలో కూడా పే చేశారు. అంటే మొత్తం 16 ఏళ్ళ ఒక్క నెల పే చేశారు 2000 జనవరి నుంచి లెక్కెట్టుకుంటే. అంటే 16 12 మన లెక్కలు మర్చిపోయాం కానీ 16 ఆల్మోస్ట్ 2000 కోట్ల రూపాయలు. అవునండి. ఉత్పత్తి కాని విద్యుత్తుకి అంటే 200 నెలలు, నెలకు 10 కోట్లు. 16 ఏళ్ళు అంటే 16 ఏళ్ళ ఒక నెల అంటే సుమారుగా 200 నెలలు, నెలకు 10 కోట్ల రూపాయల చొప్పున ఉత్పత్తి కాని విద్యుత్తుకి చెల్లింపులు చేశామని సార్ చెప్తున్నారు. విచ్ ఈస్ ఎ ప్రూఫ్. నేను ఏపీఆర్సీ మన ఏపీఆర్సీ దాంట్లో జిఎంఆర్ వాళ్ళు స్పెక్ట్రమ్ మీదను ల్యాంకో మీద వేసిన ప్లస్ డిస్కౌంట్ మీద వేసిన ట్రిబ్యునల్ అప్పీల్స్ తీసుకొచ్చి చూపిస్తాను మీకు. పే చేశారని చూపించడానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దాంట్లో. ఐఎమ్ గుడ్ దేర్. ఓకే, మనం లెట్స్ నాట్ గెట్ దేర్. ఓకే, కానీ ఏంటంటే 10 కోట్ల రూపాయలు పే చేశారు. దేనికి? ఉత్పత్తి కానీ విద్యుత్తుకి. ఎందుకు? అది వేరే వాడి కంపెనీ, వాడితో ఒక ఒప్పందం చేసుకున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే మీరు సక్సెస్ అన్నారండి, బై ద వే అది సక్సెస్ఫుల్ యూజ్ కేసు అని అంటే ఒకటికి 22,000 కోట్ల రూపాయలు దోచి పెడతాం. వినియోగదారులకి పెరిగిన రేట్లు పెత్తందారులకు పంచబడ్డ కోట్లు. ఇదే కదండి. మనకేం రేట్లు పెరుగుకుంటూ వచ్చినాయి. ఎందుకని? ఉత్పత్తి కాని విద్యుత్తు కూడా మన కోట్లు చెల్లించగాడు మనకు రేట్లు పెరిగిన, మనకు రేట్లు వాళ్ళ కోట్లు. ఓకే, ఇది ప్రాస పక్కన పెడదాం. కానీ విషయం ఏంటి? సక్సెస్ అన్న దాంట్లో మనం 2,000 కోట్లు ఉత్తి పుణ్యానికి కట్టాం. ఆ ప్రాజెక్టు మొత్తం కాస్ట్ ఎంత అని మదింపు, మన తెలుగు ఈనాడు భాష వెరైటీగా ఉంటుంది, మదింపు చేస్తే 300 కోట్ల రూపాయలంట. 300 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి 2,000 కోట్ల రూపాయల డబ్బులు ఉత్తి పుణ్యానికి డబ్బులు ఇచ్చావు, తీసుకెళ్ళి మన నెత్తి మీద వేసారు. అది వేరే విషయం. ఓకే, ఇది సక్సెస్ ఎలా అవుతుంది సాయి గారు? రైట్. ఇప్పుడు ఆ లెక్కనే పీపీపీ అంటారా? నేను అనలేదు కదా సాయి గారు. మీకు కావాలంటే వార్త పంపిస్తా, మీ లింక్ నేను జనరల్గా ఏది పోస్ట్ లింక్తో సహా చేస్తాను. ప్రజాశక్తి వచ్చింది పీపీపీ తోటే లక్ష్యాల సాధన, ఇది కూడా సక్సెస్ఫుల్ యూజ్ కేసు అని ఆయనే అన్నారు కదా సక్సెస్ అని. అది సక్సెస్ ఫెయిల్ మీరేమంటారు సాయి గారు? మనలో అన్నమాట మీరేమంటారు, ఫెయిల్యూర్ సక్సెస్? చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారు. రాబోయే పీపీపీ గురించి మాట్లాడలా, ఆయన ఉదాహరణ ఇచ్చినట్టు జీవీకి జయగురుపాడు గురించి మీరు చెప్పారు కదా, చెక్ చేయాలి. చెక్ చేయండి. తెలివిగా తప్పించుకు తిరుగువాడు తన్నీడు చూపుతాడు. కానీ ఎస్, నా దృష్టిలో అది నష్టం. ఎందుకు ఆ మాట అంటే అదే అలా కాకుండా అది గవర్నమెంట్ ఏపీ జెన్కో దాంట్లో ఉన్నట్టయితే ఆ 2,000 కోట్లు మనకు మిగిలాయి కదా. రైట్. సో నా దృష్టిలో అది నష్టం. రైట్. భవదీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది లాభం. రైట్. మరొకటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఫైనల్గా స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక పక్కన ఇది మెడికల్ కాలేజ్ మీద ఇంకొన్ని చెప్పండి. సార్, ఇప్పుడు నేను చూసినంత వరకు చాలా చోట్ల లేదా కొన్ని చోట్ల ప్రభుత్వం బిల్డింగ్లు కట్టడానికి దాన్ని పర్టికులర్ ఫంక్షనాలిటీ జరపడం కోసం బిల్డింగ్లు కట్టాల్సిన పని లేక, అవసరం లేక, డబ్బులు లేక గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ దగ్గర అద్దెకు తీసుకొని దాంట్లో నడుపుతూ ఉంటారు. ఉదాహరణకి నూజివీడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అని కూడా 96 ఏళ్ళ నుంచి నడుస్తుంది. దాంట్లో 16 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, అది వేరే విషయం. బట్ 96 ఏళ్ళ పాటు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నడుస్తుందని చెప్పి మొన్న ఆంధ్రప్రభలో వార్త వచ్చింది. అట్లాంటివి చాలా ఉన్నాయి. 96 ఏళ్ళు కాకపోయినా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసేది ఏంటి అంటే, నెలకి నాకు నువ్వు రెంట్ ఎంత కట్టు, ఒప్పందం అయిపోయింది. నెలకు మన రెంట్ ఎంత కడతాం, మనం అక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్ మొత్తం అఫిషియేషన్, దట్స్ ఆపరేషన్స్, అఫిషియేషన్, ఇనిషియేషన్, మనీ, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్. వాడికి మనం ఆ ఓనర్కి మనం జస్ట్ నెలకి ఇంత డబ్బులు కడతాం అంతే, రెంట్. నా ప్రపోజల్ ఏంటంటే, ఏదో క్రిటిసైజ్ చేయాలి, మొన్న బాబు గారు అసలు కోపడ్డారు, ప్రతిదాన్ని విమర్శించడం పనిగా పెట్టుకుంది. విమర్శించడం కాదండి, తప్పు అనిపించింది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ క్రిటిసిజం ఐఎమ్ గివింగ్ ఏ సొల్యూషన్ యాజ్ వెల్. ఏం చేయాలంటే, నా దృష్టిలో మన ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లాలో ఏదో ఉంది ఒకటి, పిడుగురాళ్ళ కాలేజ్ ఉందండి, కట్టలేదు, డబ్బులు లేవన్నాము, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్.
మీరు ఇంతకు ముందు కూడా ఇప్పుడు మీ వీడియోలు చూశాను. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎస్ లెట్స్ స్టార్ట్ దెమ్, లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ద బెనిఫిట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైవేట్ బిల్డింగ్స్ అద్దెకి తీసుకున్నాము, క్లాసులు నడిపాము, తర్వాత వేరేగా మన బిల్డింగ్లు కట్టుకుని అటు మూవ్ చేసుకున్నాం. సరే అది కూడా వద్దు. నేనే ఉంటానంటే మీకు నచ్చిన రాజమౌళి, బోయపాటి, లేకపోతే మాకి అసోసియేట్స్, నార్మన్ ఫోస్టర్స్, లేకపోతే ఇంకొత్త వాళ్ళు ఎవరినైనా పిలవండి, పిడుగురాళ్ళ కాలేజీ నమూనా గీయించండి, దానితోటి మన ఇంజనీరింగ్ అండ్ R&B శాఖలతో ఎవరితో ఎంత కాస్ట్ అవుతుందో ఎస్టిమేట్ చేయించండి. ఓకే, 10% 12% బిడ్డింగ్ వేయండి. ఎంట్రా అంటే పర్ ఇయర్ 10% ఫర్ 15 years ఇస్తాము. హూవర్ గివ్స్ కన్స్ట్రక్ట్ దీస్ అండ్ జస్ట్ గివ్ ఇట్ అస్. మీకేం సంబంధం లేదు. మీరు ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎట్లా చెప్పానో అట్లా మీరు మాకు రెంట్కి మీకు సంవత్సరానికి నెలకింత లీజ్ అమౌంట్ పే చేస్తాము, 15 ఏళ్ళ తర్వాత ఈ బిల్డింగ్ మాదే, ల్యాండ్ మాదే, ఆపరేషన్స్ మీరు బయటకు కూర్చొని ల్యాండ్ తీసుకోండి. మీకు కావాలంటే షాపూర్జీ పల్లంని పిలుస్తారు, పల్లంజీని పిలుస్తారు, ఎల్ఎన్టీని పిలుస్తారు, నవయుగాని పిలుస్తారు, ఎవరిని కావాలంటే నేమ్ ఏ కంపెనీ హూవర్ కమ్స్ అండ్ పిలవండి, టెండర్లు పిలవండి, బెస్ట్ బిడ్డర్ని పిలవండి, వాళ్ళకి అవార్డు ఇవ్వండి. 10 years 15 years అదే 10 year ప్రకారం ఇంట్రెస్ట్ పే చేసేయండి. ఇంట్రెస్ట్ అదే రెంట్ అంటున్నాం. బేసిక్లీ ఐమ్ సేయింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ మన టోల్ ట్యాక్స్లో ఉన్నాం చూసారా. ఇట్స్ అ గుడ్ సెగ్వే టు గో టు నెక్స్ట్ టాపిక్. బట్ ఎనీవేస్ టోల్ ట్యాక్స్ లాగా ఆ రోడ్డు ఆ బిల్డింగ్ మనం కట్టిచ్చేస్తాడు, మనమే మెయింటైన్ చేసుకుని మొత్తం మనదే. మంచి క్వాలిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మేక్ షూర్ దట్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పే దెమ్ లీజ్ అమౌంట్, ఆఫ్టర్ 15 years ఇట్స్ యువర్స్, రైట్. దాంట్లో ఇంక ప్రైవేట్ మీకు తెలిసిందే, మనం సంవత్సరానికి ఆరోగ్యశ్రీ మీద సుమారుగా 4,800 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీస్ కడుతున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఇట్లా మొత్తం మనదే జరిగితే ఎవెన్చువల్గా ఆ భారం అనేది తగ్గుద్ది. దీస్ ఆర్ సెల్ఫ్ సస్టైన్డ్ మెడికల్, దీస్ వుడ్ మీరు అన్నారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, అది ఎంతవరకు తెలియదు కానీ ఇవి మాత్రం గ్యారంటీగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయిపోయాయి. వాటి ఫైనాన్స్ దోస్ వుడ్ హ్యావ్ బ్రాట్ ఇట్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ బుక్లో అక్కడ వేసే కాలం ఇక్కడ వేసుకుంటే సరిపోయేది. రైట్. ఇక ఫైనల్గా స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్నటువంటిది ఒక పక్కన ప్రచారం జరుగుతుంటే, లేదు అసలు దాన్ని 12,000 కోట్లు 14,000 కోట్లు మేము ఇప్పించి మరి దాన్ని కాపాడుతున్నాం, అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఇంకోటి కూడా అన్నారు పనిలో పని మాట. ఏమన్నారంటే రోజు చెప్పాలన్నా మీకు ఎన్నిసార్లు చెప్తారా ప్రైవేటైజ్ చేయను అన్నారు. అప్పట్లో మీకు గుర్తుంటే సాయి గారు ప్రత్యేక హోదా గురించి ప్యాకేజీ అనే మాట బయటకు వచ్చేంత వరకు ఏం చెప్పారు, దాని మీద చర్చలు జరుగుతున్నాయని ఒకళ్ళు, వస్తాయని ఒకళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు కదా. ఏనాడన్నా అది రాదని చెప్పారా మనకి? హఠాత్తుగా హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్నారు, రైట్. కానీ ఇక్కడ ఇది ప్రైవేట్ పరం చెయ్యము అని చెప్పాల్సింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారా సెంట్రల్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది, మంత్రి గారే చెప్పారు. చేయమని చెప్పారు. కుమారస్వామి వర్మ ఇద్దరు కూడా చేయమని చెప్పారు. చేయమని చెప్పారా? అంటే ఇంత ముందు అట్లాంటిది వచ్చినప్పుడు జగన్ ఒకసారి ఆపారు, తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి ఈ నివారణ చేస్తున్నాం, పరిస్థితి 3వ ఫర్నిష్ కూడా క్లియర్ చేస్తే సెట్ అయిపోతుంది అన్నటువంటి. అంటే వాళ్ళు ప్రైవేట్ పరం చేయమని అంటున్నారు అంతే కదా. మరి అట్లా అన్నప్పుడు 34 డిపార్ట్మెంట్లకి టెండర్లు ఎందుకు పిలిచారండి? అంటే అది అవుట్ సోర్సింగ్ వర్క్ అని కదా. ఓకే, ఇప్పుడు ఏంటి వాళ్ళ దృష్టిలో ప్రైవేటైజ్ కావట్లేదు, అది కావట్లేదు కదా. ఇంకో సరే కాసేపు అదే నిజం అనుకుందాం, ఎందుకంటే నాకు ఇది ఇవన్నీ వింటూ ఉంటే నాకు ఆ రోజు ప్రత్యేక హోదా కథలే గుర్తుకొచ్చినాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి హఠాత్తుగా వచ్చే మోతీచూర్ లడ్డు, బందర్ లడ్డు ఇది చెప్పేదాకా అదే మనం అంతే అనుకున్నాం కదా. ఇప్పుడు కూడా అంతే ఉంటుందా, కాసేపు అనుకుందాం. కానీ ఇంకో మాట కూడా అన్నారు అదే దాంట్లో, ఏంట్రా అంటే ఎఫిషియెంట్ అంటే కార్మికులు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే జీతాలు ఇవ్వాలా అని ఒకటి. రెండోది ఏంట్రా అంటే వైబుల్ అంటే ప్రాపర్ ఆపరేషన్ చేయాలో సక్సెస్ఫుల్ ఏది మీరు వినే ఉంటారు కదా, మీకు గుర్తుంది. బేసిక్లీ ఎఫిషియెంట్ ఆపరేషన్ చేయాలని అది అన్నారు. నాకు డౌట్ సార్, అసలు అది నష్టాల బారిన పడడానికి ఎఫిషియెంట్ ఆపరేషన్ లేకపోవడం ఆయన అంటున్నారు, అదా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ లేకపోవడమా? మీరు మొన్న ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాలు కాదు కదా ఏలు కూడా పెట్టని ఆర్సిలర్ మెటల్కి వెళ్ళిపోయి ప్రత్యేక గని ఇప్పించండి దానికి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇప్పించారు. విశాఖపట్నం గురించి మీరు ఎప్పుడైనా అడిగారు? అసలు ఇది కూడా కాదు సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు 16 ఏళ్ల కాలంలో 13 ఏళ్ల పాటు ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోటే ఉన్నారు కదండి, అవునా? మళ్ళీ ఆయనే చెప్పిన మాట నేను కాదు కొత్తగా చెప్పేది. ఆయన చెప్పిన మాటలు ఏంటి, అంబానీ గారికి మొబైల్ టెక్నాలజీ కంపెనీలు పెట్టమన్నాను, పెట్టారు, నా వల్లే పెట్టారు, అవునా? నెక్స్ట్
మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్కి మైక్రోసాఫ్ట్ యొక్క ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం ఇంత, అవును నా ప్రొడక్ట్స్ ఇంత గొప్పయా అన్నంతగా ఈయన అని ప్రచారం ఒకటి జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్వర్ణ చతుర్భుజి క్వాడ్రిలేటరల్ ఇది పెట్టండి, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయండి అని అటల్ బిహారీ వాజ్పేయికి నేనే సహాయం అని చెప్పారు కదండి. తద్వారా అది ఇట్లా అందరికీ ఒక అంబానీ గారికి సంపద సృష్టించి పెట్టారు. బిల్ గేట్స్ గారికి ఆయన సంపదలో తెలియని కొత్త సంపద అంటే చూపించారు. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సంపద సృష్టి ఇంత చేసిన వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తే ఇది అద్భుతంగా మిగతా వాటితోటి పోటీపడి బెస్ట్ క్వాలిటీ, బై ద వే దట్స్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ కదా అవుతుంది, సొంత గని ఇస్తే ఇంకా బాగుంటుందని ఈయనకి ఏనాడు తెలియలేదండి. ఈయన విజువలైజేషన్లో ఎక్కడైనా ఒక బల్బ్ ఇట్లా చమక్కమని వెలగలేదా? అదేంటండి ఎక్కడెక్కడో ఎన్ని వెలుగుతుంది, ఈయన దగ్గర ఎందుకు వెలగలేదు? మన రాష్ట్రానికి సంబంధించింది కదా ఇది. ఆ అనుభవంలో ఎక్కడైనా సొంత గనులు ఇస్తే ఇది బాగుపడుతుంది అనిపించలేదు దానికి. రైట్. ఫైనల్గా రాష్ట్రంలో ఇప్పుడు రోడ్లకి సంబంధించినటువంటిది ఏదైతే టోల్ గేట్లు ఏర్పాటు చేయడం, అట్లాగే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పెట్టి కాంట్రాక్టర్లకు అప్పచెప్పి దాన్ని పూర్తి చేయడం అన్నటువంటి ప్రతిపాదన ఎలా చూస్తారు? వైబిలిటీ గ్యాప్ అంటే దీనికి వార్త ఇవాళ వచ్చింది చూడలేదండి. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీనింగ్ ఏంటంటే నాకు అర్థమైనంత వరకు వాళ్ళు కన్స్ట్రక్షన్ కాస్ట్ 100 కోట్లు అయిందనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషను రోజుకి ఒక 10,000 కార్లు వెళ్తాయి, అదే 10,000 వెహికల్స్ వెళ్తాయి, వెహికల్కి ఇంత చొప్పున ఛార్జ్ చేస్తాము, ఛార్జ్ చేస్తే మనం ఇంత ఈ 100 కోట్లకి ఇన్నాళ్ళకి ఇంత వడ్డీకి కలిపి ఇంత వద్ది, మా ప్రాఫిట్ కొంత కలిపి ఇదిగో ఒక్కో వెహికల్కి ఇంత వేస్తే ఓవరాల్గా ఇదిగో విల్ మీట్ ద ఎండ్స్ అనేది అర్థమైంది. అది నాకు అర్థమైనంత వరకు ప్రపోజల్, టోల్ ప్రపోజల్ జనరల్గా ఎలా ఉంటుంది. సో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటంటే అనుకున్నంత రాకపోతే మేమే మీకు డబ్బులు ఇస్తాం, డోంట్ వరీ బ్రదర్, డోంట్ బాదర్, వీఆర్ విత్ యూ అని చెబుతున్నారు. ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఉందా? రైట్. ఏదేదో చెప్తుంటారు కదా. నెక్స్ట్ అసలు టోల్స్ పెడుతుంటే స్టేట్ రోడ్లు కూడా టోల్స్ ఏంటండి? పోనీ అద్దాల్లో మెరిసే రోడ్లు అన్నాను కదా, మీకు కావాలంటే తీసుకెళ్తారండి నాతో పాటు, ఇక్కడ నుంచి మా ఊరు దాకా వెళ్దాం. అన్ని చోట్ల అద్దాల్లో మెరుస్తున్నాయి, అద్దాల్లో విరిగిపడి ఉన్నాయో మీకు చూపించి ఇప్పుడు ఇట్లా చేస్తే మెరుస్తాయి, ఇక జేబులు పగులుతాయి కదండి. మీరు చెయ్యండి, నేను కాదనట్లా. నేనేంటంటే మీరు వద్దంటే ఆగుతారంటలే, కానీ అంత డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారా? లేకపోతే ఇదేమన్నా వేరే ఇందాక చెప్పిన పీపీపీ స్కీమ్ ఉంది కదా, స్కామ్ కాదు, పీపీపీ స్కీమ్ లాగా ఇది కూడా ఇంక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తండి? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలక నిర్ణయాలని ఎన్ఆర్ఐలు ఎలా చూస్తున్నారు? ఇందులో ఇంకొక కోణం ఉంటుంది. ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది, దీనివలన రాష్ట్రం పరుగులు పెడుతోంది అన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఎవరి వాదన వాళ్ళదే ఉంటుంది. బట్ రెండు వాదనల్లో ఏది రైట్ అన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది.